వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిలికా అక్రమ మైనింగ్ విపరీతంగా జరుగుతుందని, వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. చిల్లకూరు మండలంలోని పలు సిలికా మైన్లను మాజీ మంత్రి పరిశీలించారు. చిల్లకూరు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న సిలికా మైన్లు మరియు డంపింగ్ యార్డులను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, నేలవల సుబ్రహ్మణ్యం, వామపక్షాలు మరియు జనసేన పార్టీ నాయకులు పరిశీలించారు. స్థానికులు అక్రమ మైనింగ్పై నాయకులకు వివరాలు తెలియజేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాఫియాలు ఎక్కువైపోయాయని, గూడూరు నియోజకవర్గంలో సిలికా మాఫియా వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. స్థానికుల దగ్గర నుంచి టన్ను 30 రూపాయలకు కొనుగోలు చేసి 480కి అమ్ముకుంటున్నారని, తక్కువ ధరలకు సిలికా ఇవ్వని వ్యాపారస్తులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. దళితులు ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయం సాగు చేసుకుంటున్న భూములను కూడా వారిని బెదిరించి తీసుకుంటున్నారని, అక్రమంగా జరుగుతున్న మైనింగ్పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని, జగన్ పరిపాలన కన్నా బ్రిటిషీ పరిపాలన కొంత న్యాయంగా ఉండేదని, ఇంత అవినీతి ఎక్కడా చూడలేదని, టీడీపీ అధికారంలోకి వస్తే తప్పు చేసిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ, పేదలు సాగు చేసుకుంటున్న భూములు సిలికా కొరకు దౌర్జన్యం చేసి తీసుకోవడం అన్యాయమని, పేదల పక్షాన అండగా ఉంటామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, సిలికా అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా జరుగుతూ ఉందని, లక్షల టన్నుల సిలికాను డంపింగ్ చేసి పెట్టి ఉన్నారని అన్నారు. సోనా కాలువలను కూడా తవ్వేశారని, దీనివల్ల రాబోయే రోజుల్లో నీటి సమస్యలు వస్తాయని, ఎదిరించి మాట్లాడిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఎవరూ అధైర్యపడవద్దని, మీకు అండగా మేముంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్, వెంకటేశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, పట్టాభిరెడ్డి, లీలావతి, వెంకటేశ్వరరాజు, చెంచురామయ్య, ఇజ్రాయెల్ కుమార్, రహీం, చిరంజీవి, సిపిఐ కాళేశ, జనసేన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది ఇప్పుడు వస్తున్నాం, గ్రామాలు చూసుకుంటూ వచ్చాం. అక్కడ పాలచెర్లపాడు నుంచి కలవకొండ నుంచి రామారెడ్డిపాడు నుంచి చంద్రవరం నుంచి ఒక 8 యార్డులు చూసాం. ఒక్కొక్క యార్డులో 1,00,000 టన్నులు ఉందా, 1.5 లక్ష టన్నులు ఉందా, ఇంకొక 20 ఉన్నాయంట. కోట చిలుకూరు మండలాలు తిరిగితే ఇంకొక 20 యార్డులు ఉన్నాయంట. ఇది పోయేటప్పుడు అవన్నీ ఎత్తుకొని పైకి పోతారా? ఇక్కడ ఉండే 1,00,000 టన్నుల సిలికాన్ తీసుకొని పైకి పోతారా? ఛాన్స్ ఏముందా? ఇంత దురాశ. సోదరులు జనసేన అండ్ సిపిఐ సోదరులు కూడా ఉన్నారు వేదిక మీద. అవినీతికి అక్రమాలకు కూడా కొంచెమైన హద్దులు ఉండాలా. ఎక్కడన్నా ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు రూపాయికి 10 పైసలు మన మీద పన్నేస్తున్నారని చెప్పి మన దేశం తిరగబడ్డాం. ఇప్పుడు జగనన్న రూపాయికి 90 పైసలు పన్నేస్తున్నాడు. 10 పైసలు మనకి 100 రూపాయలు మీకు ఇస్తా, 1,485 రూపాయలకి నేను అమ్ముకుంటా, మీరు నోరు మూసుకొని చూడాలా అంటున్నాడు. అక్కడ ఇక్కడ పేదోళ్ళు బల్లవాళ్ళు వాళ్ళు చేసుకుంటున్న అనాదిగా సాగు చేసుకుంటున్న భూములు, అసైన్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, వేసునిగా ఏదైనా వేసుకునే వాళ్ళని కొంతమంది కత్తి పెట్టి, మేము లైసెన్స్ తెచ్చినా మీరు పక్కకు పోండి, లేదంటే 30 రూపాయలు ఇస్తాం అంటే భిక్షం 30 రూపాయలు టన్నుకి, మేము 1,485 రూపాయలకి అమ్ముకుంటాం. ఉన్నాయన ఒక్క నిమిషం పెద్ద, 1,485 రూపాయలకి అమ్ముకుంటాం, మీకు 30 రూపాయలు ఇస్తాం. లేదంటే 33 మంది మీద కేసులు పెడతారా? దళితుల మీద 33 మంది మీద. ఎవరు అసలు మాకు అర్థం కావడం. పక్కకి ఈ దోపిడీ ఏంది అని అంట. అసలు డైరెక్టర్ ఆఫ్ మైన్స్, నేను ఒకటి చెప్తున్నా వెంకటరెడ్డికి, నీకే గతి పట్టద్దు అంటే, ఓబులాపురం మైన్స్ లో శ్రీలక్ష్మి గారు జైలుకు పోయి దోగాడుతూ వచ్చింది. ఆ గతి నీకు పట్టద్ది. ఈ సిలికా మైనింగ్ లో నీ వెంకటరెడ్డికి అదే గతి పట్టద్ది. ఇక్కడ ఆర్టీఓ ఉందా అంట, ఆయన కళ్ళు కనపడటంలా. డీకేటీ పట్టాలు క్యాన్సిల్ చేసి ఈ వామన బ్యాచ్ ఉందే, ఆ బ్యాచ్ కి ఎన్ఓసి ఇస్తున్నా అంట, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. నేను బయటికి పాన్ అడుగుతుండా. మీరు ఉద్యోగాలు ప్రభుత్వంలో జీతాలు తీసుకునేది ప్రజల నోళ్ళు కొట్టేదానిక, మైనింగ్ చట్టాన్ని నలిపేసేదానిక. 76 మంది మైనింగ్ లీజులు తీసుకొని ఎగిరిగిరి జగన్మోహన్ రెడ్డి చేస్తే 10,000 ఓట్లు, 10,000 చిల్లర ఓట్లు చిలుకూరు మండలం, చిన్న మండలంలో నీ వైసీపీకి మెజారిటీ తెచ్చి నేను ముఖ్యమంత్రిని చేస్తే 100 ఇళ్లలో కూర్చోబెట్టి 320 కోట్లు వాళ్ళ మీద పనులు వేశారు. ఆ 320 కోట్లు చూపించి బెదిరించి ఇప్పుడు మొత్తం మైండ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి రీసెంట్ గా ఎవరైతే 100 రూపాయలకి కకృతి పడి ఇచ్చేదానికి మేము సిద్ధం లేము అని చెప్పి మైనింగ్ ఆపేసేసారు, వాళ్ళకి ఇవ్వటం ఆపేశారు. 2 years అయింది మీరు మైనింగ్ చేసి, మీ మైండ్లు ఎందుకు క్యాన్సిల్ చేయకూడదని చెప్పి నోటీసులు ఇస్తున్నారు. ఇస్తే 100కి ఇవ్వాలంట, లేకపోతే నీకు ఇవ్వకపోతే దారుణం 100 కోట్ల పెనాల్టీ, కేసులు పెడతాం, మీరు అసలు మైనింగ్ చేయరు కాబట్టి మీకు క్యాన్సిల్ చేస్తాం. ఎక్కడ న్యాయం అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. ఇది నిన్న లోకేష్ బాబు బనగానిపల్లిలో వస్తుంటే అక్కడ వాళ్ళు చెప్పారు, ఆ బనగానిపల్లిలో ఉండే ఆ మైనింగ్ చేసే వాళ్ళందరూ ఎంత దారుణంగా చెప్పారంటే ఈ ప్రభుత్వం గురించి 2 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. శివార్ క్యాంప్ సైట్ లో మైనింగ్ యజమానులు కార్మికులతో ముఖాముఖి సభ జరిగింది లోకేష్ బాబుకి. ఆ లోకేష్ రెడ్డి అనే కుర్రోడు చెప్పాడు, జగన్ ప్రభుత్వం మైనింగ్ రాయల్టీ విపరీతంగా పెంచేసింది, టన్నుకి 270 రూపాయలు చేసేసింది, మా మీద విపరీతంగా ఫీజులే పెనాల్టీలు వేసి ఇబ్బంది పెడుతుంది. లోకేష్ రెడ్డి. మల్లికార్జున రెడ్డి, మైనింగ్ అనుమతులున్న వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనింగ్ చేసుకోలేని పరిస్థితి, కొత్త జీవోలు నిబంధనలు పెట్టి వేధిస్తున్నారు, చిన్న మినరల్స్ కంపెనీ కూడా పొల్యూషన్ అని చెప్పి, పొల్యూషన్ అనుమతులు అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. చైతన్య, 30 ఏళ్ళుగా నేను మైనింగ్ చేస్తున్నా, వారిని బెదిరించి, మమ్మల్ని బెదిరించి నా మైనింగ్ కూడా వైసీపీ ముఖ్య నేతలు లాక్కున్నారు. అంకిరెడ్డి, నా భార్య మీద 14 హెక్టార్ల మైనింగ్ కాంట్రాక్ట్ ఉంది, CFO డెడ్ రెంట్ 100 రెట్లు విపరీతంగా పెరిగింది, డెడ్ రెంట్ కూడా తిరిగి ఇవ్వడం లేదు, వైసీపీ మైనింగ్ వ్యవస్థను నాశనం చేసింది. ఇంకొక ఆయన రఘునాథ్ రెడ్డి, నా వద్ద 400 మంది కార్మికులు పనిచేస్తున్నారు, ఇప్పుడు మైన్లు మూతపడ్డాయి, జగన్ ప్రభుత్వం కారణంగా ఉపాధి లేకుండా పోయి ఇతర రాష్ట్రాల్లో బతకాల్సి వస్తుంది.
రామచంద్రారెడ్డి లో క్వాలిటీ రాళ్ళు మైనింగ్ చేసి మాకు కూడా భారీగా పనులు వేస్తున్నాడు. మల్లేశ్వర్ రెడ్డి నాపరాయి మీద ఆధారపడి ఉన్నాం, జీవో 60 తీసుకొని వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు రాయల్టీ వసూలు చేసి బాధ్యత ఇచ్చారు. దానివల్ల విపరీతంగా పెరిగిపోయింది. తర్వాత లోకేష్ బాబు మాట్లాడుతూ మీ అందరినీ చట్టాల ప్రకారం న్యాయంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా అయితే మైనింగ్ వాళ్ళ జోలికి రాకుండా న్యాయంగా మైనింగ్ చేసుకునే పరిస్థితి వచ్చిందో ఆ విధంగా అదే వాతావరణం తీసుకొస్తామని లోకేష్ బాబు రిప్లై ఇవ్వడం జరిగింది. దారుణంగా దోపిడీ చేసే డీకేటీ పట్టాలు రద్దు చేసి ఆర్డీఓ ఏం చేస్తున్నావు నువ్వు ఏమనుకుంటున్నారు మీరు? ఆయన మళ్ళీ క్యాండిడేట్ అంట, వైసీపీ క్యాండిడేట్ అంట. అందుకోసం ఇక్కడ ఉండే పేదలను దోచుకొని అని వైసీపీ వాళ్ళ తరఫున ఓట్లు అడిగేది. రేపు డైరెక్టర్ ఆఫ్ మైన్స్ ఆయన వివరణ ఇచ్చాడు. నేను మాట్లాడిన తర్వాత ఈనాడులో వచ్చిన ఆర్టికల్కి నేను ఒక్క మాట చెప్పా, నువ్వు రా గూగుల్ మ్యాప్స్ తీసుకొని వస్తా, నేను డబ్బులు కట్టి గూగుల్ మ్యాప్స్ తెస్తా. ఈ ప్రాంతంలో మైనింగ్ జరిగే కోట చిల్లకూరు మండలాల్లో జరిగే మొత్తం అనాథరైజ్ సొనకాలువలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతే పట్టాలు ఇచ్చుంటారో వాటన్నింటిలో ఈ 3 సంవత్సరాల మ్యాప్లు తీస్తాం. ఎంత దోపిడీ జరిగిందో నేను తీసుకొని చూపిస్తా. నీకు దమ్ముంటే రా అని చెప్పించా. ఎక్కడ పోతున్నాను, ఎందుకు రావు బయట? డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి. కానీ ఇక్కడ తిరుపతి జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నావు, డీడీ మైన్స్ ఏం చేస్తున్నావు, ఆర్డీఓ ఏం చేస్తున్నావు? ఇంత బహిరంగ దోపిడీ అంటే మీ చేతిలో ఇక్కడ నెలకి 25 కోట్లు వెళ్ళిపోతుంది. లోటస్ పాండ్కి హైదరాబాద్లో లోటస్ పాండ్కి 20 కోట్లు పోతుంది. ఇక్కడ ఉండే బ్రోకర్లు 4-5 కోట్లు తింటున్నారు. ఎవరి సొత్తు అది? ఎవరి సొత్తు? ఏనా మీ పులివెందుల్లో మీ తాత ఇచ్చిపోయిన సొత్తా? దీనికైనా హద్దులు ఉన్నాయి. ఇది మీ వామన బ్యాచ్ ఏంటి? మీ వామన బ్యాచ్ ఇక్కడ కూర్చునేది ఏంది? 76 మంది మైన్ ఓనర్లు నోళ్లు కొట్టేది ఏంది? దాదాపు 400 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ మీరు ఎత్తేసేది ఏంది? పెట్టి తీసింది ఇది. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. ఈ సొన కాలువలు చూడండి, ఈ సొన కాలువలు ఇది భగవంతుడు కూడా దీన్ని మార్చలేరు, మార్ఫింగ్ చేయలేరు. లొకేషన్ పెట్టి తీసింది ఇది గూగుల్ మ్యాప్స్. అరే అంత బరి తెగించి GPS మ్యాప్ కెమెరా పొట్టి శ్రీరాములు నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఇండియా అన్నేమ్డ్ రోడ్ ఆంధ్రప్రదేశ్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మొత్తం దీని మీద ఉంది. మీ చరిత్ర అంతా ఎన్ని కావాలో ఆగ్రహణ చూడండి ఎక్కడెక్కడ ఎత్తేసింది. మేమేం ఊరికి ఆషామాషిగా ఆరోపణలు చేయటంలా, మీ మాదిరిగా ఏదో సాక్షిలో వచ్చిన కథలా మేము చెప్పటంలా. రియల్గా జరిగింది. ఇక్కడ 100 ఎకరాలు 30 రూపాయలు టన్నుకి వాళ్ళకి ఇచ్చి మీరు 1485కి అమ్ముకుంటున్నారు. మీరు సగం చూపించి ఏదో సాక్షిలో మీ పత్రిక అయ్యా, ముఖ్యమంత్రి పత్రిక అక్రమంగా సిలికా తవ్వకాలు, సాక్షి పత్రిక, మేం చెప్పింది కాదు. ఏం చేస్తున్నారు అధికారులు? ముసుకేసుకుని ఇంట్లో కూర్చోండారా? సిగ్గు ఉండవట్లే? సిగ్గు శర్మ. రేపు నువ్వు రిటైర్ అయినా నీ ఇంట్లో నీ కొడుకులు, నీ మనవళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు దగ్గర తల ఎత్తుకొని తిరగండి. మేము ఆడ పోయి బానిసలాగా బతికొచ్చాము, వాళ్ళ కాళ్ళ కింద బతికాము, వాళ్ళు ఇచ్చే గడ్డి తిన్నాము, ఆ డబ్బులు తెచ్చి మీకు ఇచ్చామని చెప్పుకుంటారా? సిగ్గుండబడ్లా? ఇక్కడ మండలంలో పరిశ్రమల కేటాయించిన భూముల్లో శుక్రవారం అక్రమంగా సిలికా తవ్వకాలు చేపట్టడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. వేలపాలెం సమీపంలో సర్వే నంబర్ 297లో 350 ఎకరాలు ఏపీఐసి కేటాయించారు. ఈ భూమిలో స్థానికంగా ఉండే రైతులు వేరుశెనగ సాగు చేస్తున్నారు. అయితే ఇటీవల సిలికా లీజులు పొందిన వారు కొంతమంది ఆ భూముల్లో రాత్రి సమయంలో అక్రమంగా తవ్వేసేస్తున్నారు. వేలపాలెంలో అక్రమ సిలికా త్రవ్వకాలను అడ్డుకున్న స్థానికులు. ఏం కావాలి మీకు చెప్పండి? నేను ఒక్క మాట అయితే చెప్తుండా, ఎవ్వడు రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఆపే దమ్ము లేదు, ఎవరికి లేదు.
మాతో కూడా పవన్ కళ్యాణ్ గారు మేము కలిసి పోటీ చేయబోతున్నాం. దాన్ని ఆపే దమ్ము ఎవరికి లేదు. తర్వాత ఏ పార్టీలు కలిసి వస్తే మాకు తెలీదు. ఒక్కటైతే చెప్తుండా, ఎవరైతే ఆయన ఆర్డీఓ కావచ్చు, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ మినరల్స్ కావచ్చు, ఏడీ కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు, మొత్తం లోపలికి పోతారు. జాగ్రత్త, మొత్తం లోపలికి పోతారు. నేను ఒకటి చెప్తుండా, మీరు ఆ లీజ్ వాళ్ళకి ఇప్పించండి. పేదోళ్ళకి ఒక ఎకరా పేదోళ్ళ పొలంలో 30,000 టన్నులు ఎత్తుతున్నారు. 30,000 టన్నులు. మీరు ట్యాక్స్ కూడా ఎగ్గొడుతున్నారు. అంటే 3.5-4 కోట్లు ఒక ఎకరాలో. ఒక పేదోడు సంవత్సరాల తరబడి వేరుశనగ ఏదో పంటలు పెట్టుకుని బిడ్డలు ఎల్లకాలం ఆ ఎకరా పోషిస్తుంది. దాన్ని ఎత్తేసి 30,000 టన్నులు ఎత్తున్నారు. 30,000 టన్నుల్లో మీకు 3.5 కోటి 4 కోట్లు వస్తున్నాయి. మీరు ఎంత ఇస్తారు వాళ్ళకి? 30 రూపాయలు టన్నుకి ఇస్తారా? సిగ్గుండబడలే? సిగ్గు శరం ఉండబడలేదంటే ఇది దురదృష్టకరమైన పరిస్థితులు. ఇది మళ్ళీ రిపీట్ చేస్తుంటా, బ్రిటిష్ వాళ్ళ మేలు మీకంటే. బ్రిటిష్ పరిపాలనలో వాళ్ళు 10% పన్నులు మన మీద వేస్తే మీరు 90% దోచుకుంటున్నారు. మీరు 10 పైసలు మీకు ఇస్తాము, 90 పైసలు మేము దోచుకుంటా ఉంటున్నారు. సిగ్గుతో తలదించుకోవాలా? ఎంతసేపు మీ బిడ్డని మా బిడ్డ అయితే ఈ విధంగా గొంతులకు వస్తావా? మా గొంతులు దళితుల గొంతుకు వస్తావా? దళితుల గొంతులు పేదోళ్ళని 33 మంది మీద కేసులు పెడతారా నీ వైసీపీ నాయకులు, అధికారులు, పోలీసులు, మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, వైసీపీ ఆఫీసులో గుమస్తాలా? మీరు వైసీపీ ఆఫీసులో గుమస్తాలా? సిగ్గుండబడలే? నేను ఒకటి చెప్తుండా ఇక్కడ, అయ్యా మైనింగ్ ఓనర్లు, ఇంకొకటి చెప్తున్నా. శేషగిరిరావు మైన్ ఉంది, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సంవత్సరానికి 115,000 క్యూబిక్ టన్నులు ఇచ్చారు. 115,000 టన్నులు. ఒక్క రోజు 2 లక్షల టన్నులు ఎత్తాడు శేషగిరిరావు మైన్ లో. ఒక్క రోజు 2 లక్షల టన్నులు. ఇస్ ఇట్ పాసిబుల్? ఎన్ని వేల లారీలు పెట్టాలా? ఏం చేస్తున్నారు అధికారులు? ఇంకో 115,000 టన్నులే ఇచ్చారు. సంవత్సరానికి 5,37,000 టన్నులు ఎత్తుతారు. 5,37,000 టన్నులు. మేమేం ఊరికే మాట్లాడటంలా, గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్లతో కూడా చెప్తా. మోమిడిలో సర్వే నంబర్ 685, మోమిడి సర్వే నంబర్ 52, 632, 634, 635, మోమిడి 636, మోమిడి 67, మోమిడి 707, బల్లవోలు 515, బల్లవోలు 540, బల్లవోలు 541, బల్లవోలు 534, 535, 536, 294, 550, 256. ఎన్ని గవర్నమెంట్ సర్వే నంబర్స్? ఏం చేయమంటారు చెప్పండి? అయ్యా వెంకటరెడ్డి ఎక్కడున్నావు? మైనింగ్ ఐడీలు బ్లాక్ చేస్తామంటున్నారు. ఎస్పీకి చెప్పి కేసులు పెడతామంటున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు ఏదన్నా తోకాడిస్తే మీ మైనింగ్ ఐడీలే క్యాన్సిల్ చేసేస్తామంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పర్మిట్ కట్టుకోవాలన్నా పని ఎస్పీకి చెప్పి కేసులు పెట్టిస్తామంటున్నారు. నేను ఒక్క మాట చెప్తుండా, ఫైనల్ గా చిల్లకూరు, కోట మండలాల్లో ఉండే మైనింగ్ లీజ్ హోల్డర్స్ మీరు పర్మిట్లకి డబ్బులు కట్టండి, ఆన్లైన్ లో కట్టండి. ఇప్పుడు ఆన్లైన్ మీద కన్నా బ్లాక్ చేస్తే చెప్పండి, ఎక్కడ ఏడీ ఆఫీస్కి రమ్మంటారా, డీడీ ఆఫీస్కి రమ్మంటారా? సునీల్, నేను, మొత్తం రామకృష్ణ, సుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారు, మేము వచ్చి కూర్చుంటాం. చొక్కా పట్టుకొని ఇప్పిస్తాం పర్మిట్లు. రాండి బయట రండి. మీరు మీ చట్ట ప్రకారం, మైనింగ్ చట్ట ప్రకారం మీకు ఎన్నేళ్ళు లీజ్ ఉందో, ఎంత అది మినరల్ సెస్ ఎంత కట్టాలో, డెడ్ రెంట్ ఎంత కట్టాలో కట్టండి. పర్మిట్కి అప్లై చేయండి. మీకు ఇవ్వకపోతే చెప్పండి, మేము వస్తాం. అందరూ బయటకు వచ్చి మేము ఒకటే ఫైనల్ గా చెప్పేది, ఎవరు మైనింగ్ ఓనర్లు ఉన్నారో వాళ్ళు చట్ట ప్రకారం, వాళ్ళకున్న హక్కు ప్రకారం మీరు మైనింగ్ చేసుకోవాలా. నంబర్ 1. అడ్డుపడితే ఏం చేయాలో చూసుకుంటాం. ఎలక్షన్లు అయిపోయి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ దోచుకున్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టించే లేదు. ఇప్పుడు ఎవరైనా సరే ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు ఎవరెవరు దోచుకున్నారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి చెప్తున్నా నేను. ఆ దళితుల భూముల్లో 1 ఎకరాలో 3.5-4 కోట్లు దోచుకున్నారు. వాళ్ళకే అనాబేడ 30 రూపాయలు లెక్కనిచ్చారు. ఆ కొరవ డబ్బులు వాళ్ళకి కట్టాలా. ఆ దళిత బిడ్డలు వాళ్ళకున్న హక్కు వాళ్ళ భూమిలో తీసుకోపోయినారు. ఆ డబ్బు తెచ్చి కట్టండి, లేకపోతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోకాళ్ళ మీద నడిపిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు వస్తుంటే ఎక్కడన్నా ఇప్పుడు మైనింగ్ జరుగుతుందా? మేము ఈరోజు వచ్చాం. ఏమి మీ చీకటి వ్యాపారం కాకపోతే ఎందుకు ఆపేశారు ఈరోజు మైనే? ఆ హిటాచీలన్నీ ఎన్ని హిటాచీలు? 280. మేము చూసి వచ్చింది 45, ఇంకొక 200 హిటాచీలు. అంటే
ఎన్ని లక్షల టన్నులు దోపిడీ చేస్తారయ్యా మీరు? ఎన్ని లక్షల టన్నులే? 8 యార్డ్లు చూసి ఇచ్చాం, ఇంకొక 20 యార్డ్లు ఉన్నాయి 2 మండలాల్లో. ఆశకి అంతం లేదా మీకు అని అడుగుతుండా? ఎవరైనా నెల్లూరు అంట, రాజ్యసభ మెంబర్ అంట, నెల్లూరు జిల్లా ఆయన అంట, పెద్దరెడ్డి ఆడు కూర్చోండా అంట, విశాఖపట్నంలో ఉంటాడు, ఇప్పుడు ఆడ హైదరాబాద్లో ఉన్నా అంట, ఆయన గొంతు మీద కత్తి పెడతా అంట. ఎవడబ్బా సొత్తు అని అడుగుతుండా? ఇది అసలు ఈ దోపిడీ, ఇంత బహిరంగ దోపిడీ ఇది కరెక్ట్ కాదు. నేను జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తుండా, అయ్యా నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటావు, అక్కడ హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఈ డబ్బులంతా ఆడికి పోతున్నాయి. అసలు మీకు తెలుసా తెలీదా? నువ్వు పేదోడివా? ఇంతమంది ఈడ కొన్ని వేల మంది కార్మికులు పని లేకుండా పోయింది. ఏదో కంపెనీలు బయట నుంచి తీసుకొని వచ్చి మిషన్లు పెట్టి కొట్టేసుకుంటారు. కొన్ని వేల మంది, కొన్ని వందల మంది డీలర్లు బతుకు తెరిగిపోయింది. 76 మంది మైనింగ్ లీజ్ ఉండే కుటుంబాలు, వాళ్ళ పార్ట్నర్సు, వాళ్ళు బతుకు తెరిగిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి నీకు ఓట్లేసి నిన్ను నెత్తిని పెట్టుకున్న, అందులో నీ కమ్యూనిటీ మెజారిటీ, నీ వర్గం, అంటే వాళ్ళు కూడా డబ్బులు వ్యాపారం చేసేటప్పుడు ఎవరైనా ఒకటే. నాది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డిస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద మారిపోయింది అని చెప్పుకుంటున్నావు నువ్వు. ఇది ఇక్కడ రుజువు అయిపోతుంది. నేను ఇప్పుడు అడిగేది ఏంటంటే, మీకు తెలుసా తెలీదా ఈ దోపిడీ? ఇంతమంది నోళ్ళు కిందుండే ఎకరా కూలి చేసుకొని బతికే వాళ్ళ దగ్గర నుంచి నీకు ఓట్లేసి నెత్తిన పెట్టుకున్నా నీ పార్టీ లీజ్ హోల్డర్, చట్ట ప్రకారం లీజ్ ఉండే వాళ్ళ వరకు వాళ్ళ నోళ్ళు కొడుతున్నావు అంటే నీకు తెలుసా తెలీదా? నీకు తెలియకుండా జరుగుతుందా? చెప్పదన్నా కనీసం లేదు. మీరు చెప్పేది కరెక్ట్ కాదంటే నువ్వు ఎవరిని పంపిస్తావు పంపించు, నీ మైనింగ్ మినిస్టర్ని పంపిస్తావో పంపించు, మైనింగ్ మినిస్టర్ని పంపించు, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ని పంపించు, సెక్రటరీ మైనింగ్ని పంపించు, కలెక్టర్ని పంపించు, డీడీ మైన్స్ని పంపించు, ఆర్డీఓని పంపించు. మేము వస్తాం. మేము అడిగే వాటికి మా దగ్గరున్న ఆధారాలకి సమాధానం చెప్పండి. ఎన్ని లక్షలు దోచుకుంటారు? ఎన్ని లక్షల టన్నులు? ఎన్ని కోట్లు? మనం సపోర్ట్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. సునీల్కి చెప్తే సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఊనుగుంటపాలెం గ్రామస్తులు 2022 10వ నెల 26వ తేదీ అసిస్టెంట్ డైరెక్టర్కి ఇచ్చినారు, అర్జీ ఇచ్చారు. దాంట్లో క్లియర్గా మా అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటన్నింటిలో మీరు ఎన్ఓసి ఇచ్చి దౌర్జన్యంగా వాళ్ళు మా కైలో ఆక్యుపై చేసుకుంటున్నారని ఇచ్చారు. ఇక్కడ ఊనుగుంటపాలెం వాళ్ళు ఇచ్చారు, అయ్యా భారీ యంత్రాలతో లోతుకు త్రవ్వేస్తున్నారు, ఫలితంగా పంట కాలువల్లో నీరు నిలవటం లేదు, 2 కార్లకు నీళ్లు అందించే కాలువ అడుగంటిపోతుంది, పంట పొలాలు పూర్తిగా బీడుగా మారిపోతున్నాయని కేపీఆర్ మైన్స్ అండ్ మినరల్స్ కొత్తగా అనుమతులు పొందారు. కార్తికేయ మైన్స్ అండ్ మినరల్స్, జీవికే మైన్స్ అండ్ మినరల్స్, శ్రీదేవి మైన్స్ అండ్ మినరల్స్ అని వాళ్ళు నవంబర్ 3వ తేదీ 22వ సంవత్సరం మైనింగ్ డిపార్ట్మెంట్కి అర్జీ పెట్టారు. ఇది నవంబర్ 3వ తేదీ మళ్ళీ ఊనుగుంటపాలెం, మోవిడి మజ్రా ఊనుగుంటపాలెం. ఇది అక్టోబర్ 14వ తేదీ పెట్టారు. వీళ్ళ 4 కంపెనీల మీదనే స్పందనలో రసీదులు తీసుకున్నారు. ఏమని చెప్పమంటారు? ఎన్ని అర్జీలు చెప్పమంటారు? చెప్పండి. ఎన్ని అర్జీలు? తిరుపతి జిల్లా చిలకూరు మండలం మోవిడి ఊనుగుంటపాలెం, తిరుపతి జిల్లా మోవిడి ఊనుగుంటపాలెం గ్రామం, లెదర్ పార్కు. ఇప్పుడు మేము పోతున్నాం, మీకు ఏపీఐఏసి ల్యాండ్ చూపిస్తున్నాం కదా. ఏపీఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కేటాయించిన భూములు ఎత్తేస్తుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇండస్ట్రీస్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, సెక్రటరీ ఏం చేస్తున్నాడు, పోయి చూపిస్తున్నాడు. ఇక్కడ లెదర్ పార్కు అలాట్మెంట్ కొత్తపట్నంలో దాన్ని క్యాన్సిల్ చేసి వీళ్ళకి ఈ 4 బ్యాచ్ ఉంది కదా, బ్రోకర్ల బ్యాచ్, ఆ బ్యాచ్కి ఇచ్చేదానికి ప్రాసెస్ చేస్తున్నారంట. పాపం గ్రేట్ ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు
మైనింగ్ డిపార్ట్మెంట్ అంతే కదా, వాళ్ళే కదా బతకాల. అది పరిస్థితి. అంటే ఇండస్ట్రీస్ కోసం కేటాయించిన భూమి కూడా పడలేదు. వాళ్ళకి ఇచ్చేసేస్తే వాళ్ళు సిలికా చేసుకుంటారు, గుంటలు పెట్టిపోతారు. అంటే మనం 100 ఏళ్ళు 200 ఏళ్ళు 1000 ఏళ్ళు బతకాలయా. ఇక్కడ ఉండే బిడ్డలు భవిష్యత్తు జనరేషన్స్. మనం ఎన్నేళ్ళు బతుకుతాం తెలీదు. మనం పోతాం, మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు అంత గుంటలమయం చేసిపోతారా? జగనన్న ఏమన్నా పూడ్చుకోగలమా? అన్ఫార్చునేట్ ఇది. దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్తుంటా. ఫైనల్గా మీ అందరూ బయట రండి, ఏం పర్వాలేదు, మేము మీకు అండగా ఉంటాం, తాడో పేడో తీర్చుకుంటామని చెప్తుంటా. ఇది 1000 కోట్ల కుంభకోణం. ఇప్పటికీ ఈ 3 yearsలో 3000 కోట్లు దోచుకున్నారు. 3000 మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ కాబోతుంది. అంటే నేను చెప్పింది అఫీషియల్గా అక్కడ దోపిడీ కొంత, ఇక్కడ అన్అఫీషియల్ దోపిడీ. అక్కడ పోయేది కొంత, ఇక్కడ దోపిడీ జరిగేది కొంత. ఇది పరిస్థితి. మీరు దయచేసి అన్ని పార్టీలు, జనసేన ఈరోజు సిపిఎం వచ్చింది, సిపిఐ వచ్చింది, సిపిఎం, బీజేపీ రాండి బయట. మీ చేతిలో ఉంది. కావాలనుకుంటే ఇలా తోక కత్తిరించడానికి మీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. బీజేపీ కూడా బయట రండి. అన్ని పార్టీలు సంఘాలు. ఎగవేత 120 కోట్లు ఉందంట. అక్కడ వాళ్ళు రేటు 1485కి అమ్ముతూ 700 రూపాయలు చూపిస్తున్నారు. ఆ రేటు కూడా 700 రూపాయలు చూపిస్తున్నారు. సగం ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు. ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. అందుకని ఏదున్నా అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, జిఎస్టీ డిపార్ట్మెంట్, మైనింగ్ స్టేట్లో ఉండే మైనింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ప్రకృతి వైపరీత్యం ఇండియాలో మేము లీగల్గా కూడా అడ్వకేట్స్ టీం పెట్టుకుంటాము. పెట్టుకొని గూగుల్ మ్యాప్స్ తీస్తాము. నిర్మలా సీతారామన్ కానీ అందరికి ఎవరెవరికి చేయాలో చేస్తాం. ఫైనల్గా పొడిచి లైన్లోకి వచ్చి వాళ్ళకి మైన్ ఓనర్లకి న్యాయం జరగకపోతే, ఇక్కడ పేదవాళ్ళకి న్యాయం జరగకపోతే న్యాయస్థానాలు కూడా ఆశ్రయిస్తాం. రాజీపడే ప్రసక్తిలో. చిలుకూరు అంటే సిలికా మైన్స్కి ప్రసిద్ధి. ఇక్కడ జరిగినటువంటి అవినీతి ఈ దేశంలో ఎక్కడా లేదు. ఈ దేశంలో అతిపెద్ద కుంభకోణం ఏమంటే ఈ సిలికా శాండ్ కుంభకోణాలని చెప్పక తప్పట్లేదు. ఎందువల్లంటే గతంలో దాదాపు 76 మంది సిలికా సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ మైనింగ్ చేస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. వాళ్ళందరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, అలాగే ఇప్పుడు దళితులకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, దళిత భూములు ఎక్కడ కూడా ఆకుపోయి చేయకుండా సిలికా సవ్యంగా చేస్తున్నటువంటి పరిస్థితి అన్నాడు. కానీ అందరూ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం, ఆయన గెలిస్తే ఈ 76 చేసి మొత్తం 100 చిల్లర మైన్స్ మనం తీసుకున్న ఉద్దేశంతో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళ నోట్లు అంతా కూడా ఏలక్కాయ వేశారు. ఏలక్కాయ కాదు, పచ్చిమిరపకాయ పెట్టారు నోట్లు. మొత్తం అన్ని ల్యాండ్స్ అన్ని కూడా, భూములన్నీ కూడా వాళ్ళు లాక్కునేసారు. లాక్కునేసి 1 టన్ను 100 రూపాయలకి ఇస్తావా లేకపోతే సస్తావా అని గొంతు మీద కత్తిపెట్టి బలవంతంగా వాళ్ళ దగ్గర లాక్కున్న పరిస్థితి. వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోలేక గమ్మగైపోయిన వాళ్ళు కొంతమంది అయితే, పరువుకి లోపల మతం ఏడ్చేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఏదో వచ్చిన దానికి ఇదే చాలే అని చెప్పి 100 రూపాయలకి ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ క్రమంలో గతంలో మైనింగ్ అయిపోయినటువంటి భూములను కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ వామన సంబంధించినటువంటి వాళ్ళు ఏమంటారు, బ్రోకర్ అంటారు, వీళ్ళు అవి కూడా తవ్వేసుకున్నారు. సరే, గవర్నమెంట్ ల్యాండ్స్ తవ్వేశారు టోటల్గా. అదిగాక ఎస్సీలు ఎన్నో సంవత్సరాల నుండి సాగు చేస్తున్నటువంటి భూముల పైన పడ్డారు. పడి వాళ్ళ పైన దౌర్జన్యాలు చేసి, వాళ్ళని హరాస్మెంట్ చేసి
వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి వాళ్ళ భూమిని ఆక్యుపై చేసే కార్యక్రమాన్ని ఇక్కడ శ్రీకారం చుట్టారు. ఏమైనా మాట్లాడితే అర్ధరాత్రి కూడా అరెస్టులు, నాన్ బెయిలబుల్ కేసులు అని చెప్పి అందరికీ తెలిసిన విషయం. ఇలాంటి బాబు ఒకరిగా నా నిశ్శబ్దం ఉండేనా, ఇలాంటి అరాచకాలు ఎప్పుడు కూడా మన గూడూరులో చూడాల. గూడూరులో కాదు రాష్ట్రంలో ఏడు చూడాల. మనం సేపటికి పెద్ద పెద్ద స్కామ్లని ఏదైతే చెప్తున్నాం కాబట్టి అసలు స్కామ్ ఇక్కడ. ఇప్పుడు పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు ఈ విషయాన్నంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా ఆలోచించి మొట్టమొదట దీనిపైన ప్రెస్ మీట్ పెట్టారు. దాని తర్వాత ప్రముఖ పత్రిక ఈనాడులో బ్రహ్మాండంగా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ చిలుకూరులో జరిగే అతి పెద్ద కుంభకోణం పరిస్థితి అని చెప్పి వెలుగు తీసుకొచ్చిన కొంతమంది పత్రిక ఈనాడు పత్రికకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే మీరు అనొచ్చు మీరు ఎందుకు గమ్మున్నారా అని. మీరు ప్రశ్నలే గమ్మున్నప్పుడు మేము ఏం చేయాలా? మేమేమైనా చేస్తే ఇక్కడ ప్రజలు చూశారు కదా ఎప్పుడు భయపడుతుంది వచ్చేది చెప్పేదానికి కూడా. ప్రజల సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేం. వాళ్ళే 76 మంది చిలికా ఓనర్లే గమన రోడ్డు మీద చేసుకుని గమనం చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని. కానీ ఇప్పుడు దాకా కూడా మేము చూసాం, అందరూ కూడా గమనే ఉన్నారు. ప్రజలు కూడా తిరగబడిన అందరిపైన కేసులు పెట్టి పోలీసు వేధింపులు ఇంకా కూడా జరుగుతున్నాయని చెప్పి నాకు తెలుసు. అయినప్పటికీ ఈ పరిస్థితిలో ఈరోజు ఏమన్నా కానీ తెలుసుకుందామని మా నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారు అలాగే పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చాం. అలాగే వామపక్ష పార్టీలు సిపిఐ పార్టీ, జనసేన పార్టీ అన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఇదేదో ఒకటి తేలాలి, కాకపోతే ఇంకా మనం బతకలేని పరిస్థితి. రేపు మనం కూడా చంపి తినేసే పరిస్థితి కూడా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ వామన కంపెనీలో నాకు తెలిసి మొత్తం దౌర్జన్యం, దోపిడీ, మాట్లాడితే కేసులు, లేకపోతే పోలీసుల చేత పిలిపించుకొని బలవంతంగా వాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి అందరూ కూడా తెలుసు. 2 రోజులు పోలీసులను పెట్టి పంపిస్తారని చెప్పి నేను అడుగుతున్నా వామన కంపెనీ వాళ్ళు. ఇంకా దోచుకుని సరిపోదా మీకు అని అడుగుతున్నా నేను. కొన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారే ఇంకా సరిపోదా? ఇంకా కొన్ని కోట్ల రూపాయలకి ఎత్తి డంప్ యార్డ్ చేస్తున్నారే ఇంకా సరిపోదా అని అడుగుతున్నా. గవర్నమెంట్ దేవాదాయ భూములు డంప్ యార్డ్గా తీసుకొని కన్వర్షన్ లేకుండా దాదాపు కొన్ని వేల టన్నుల ఇసుకనాడ తోలేస్తున్నారు, అందరూ చూస్తూ ఉన్నారు. అలాగే దాదాపు ఒక్క డంప్ యార్డ్లోనే 45 విటాజీలు పెట్టుకున్నారు. ఒక్క డంప్ యార్డ్లోనే. ఇంకా అన్ని డంప్ యార్డ్లు ఎన్ని పెట్టుకుని ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే సొంకాలు కూడా మొత్తం తవ్వేశారు. అంటే నీళ్లు కూడా దొరకాలి, ఇంకా మన చుట్టుపక్కల నీళ్లు దొరకవు, వ్యవసాయానికి కూడా నీళ్ళు దొరికే పరిస్థితి లేదు పక్క కూడా ఎవరికి కూడా. కాబట్టి అందరూ కూడా మనం నోరు మూసుకొని ఉంటే మనకెందుకు ఉంటే ఇబ్బంది పడే కార్యక్రమం. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇప్పుడు మేము గమ్ముంటామంటే రేపు మీ ఇళ్ళ పైన దోచుకుంటారు, మీ ఇళ్ళ పైన చిన్న తీసుకున్నా కానీ ముందు ఇల్లు కొట్టేసేసి తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఏదో చేసే పరిస్థితి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ముఖ్యంగా దళిత భూముల్ని తీసుకొని చేస్తున్నారు. ఇంకా మీకు చైతన్యం లేకుంటే, ఇంకా మీకు చలనం లేకపోతే ఇంకా అంతకన్నా అన్యాయ పరిస్థితి అని చెప్పి నేను ముఖ్యంగా బళ్ళూరు వాళ్ళకి తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఉన్న వాస్తవాలు చెప్పండి. ఏమవుతుంది మహా అంటే ఒక కేసు పెడతారేమో, పెట్టండి, మళ్ళీ బయట రమ్మా. మీరు రాలేదా బయటికి? ఏమైనా శాస్త్రంగా నిలబెట్టారా? కాబట్టి దయచేసి ఉన్న వాస్తవాలు చెప్పండి, మన అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఈ యొక్క కుంభకోణానికి, ఈ అక్రమ సిలికా వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే పెద్దలందరూ కూడా వచ్చారని చెప్పి తెలియజేస్తూ, మిగిలిన విషయాలందరూ కూడా అన్ని పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. అందరికీ కార్యకర్తలు, పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, పెద్దలు సోదరులు చంద్రబాబు రెడ్డి గారికి, నా సోదరులు ఎల్ఎం సుబ్రహ్మణ్యం గారికి, తిరుమల రామకృష్ణ గారికి, సిపిఐ జనసేన నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరుల వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈ బల్లవోలు ప్రాంతంకే ఎందుకు వచ్చామో మీరు ఒక్కసారి ఆలోచించండి. దాదాపుగా 33 మంది మీద కేసులు పెట్టారు. దళితుల యొక్క భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. అదేమని మా భూమి ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పని అడిగితే వారి మీద కేసులు పెడుతున్నారని చెప్పని సునీల్ చెప్పడం జరిగింది. దానికి గాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ రోజున మనం వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి ఉన్న ధైర్యం చెబుతాము అని చెప్పని మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరేమీ భయపడొద్దు. ఎందుకనంటే
ఈరోజు ఎంతమందిని సోమిరెడ్డి గారు తీసుకొచ్చారో అంతకు రెట్టింపుగా ఇక్కడ వచ్చి మీకు అన్యాయం జరిగినప్పుడు మేము పోరాడతామని చెప్పని మీకు మనవి చేస్తా ఉన్నాం. ఎవరి మీద కేసులు పెట్టినా కూడా మేము అందరము వస్తాము, మీకు అండగా ఉంటాము అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. అలాగే కూడా చేసుకునేవాడు ఎస్సీలు కానీ బీసీలు కానీ అందరూ కూడా. ఈరోజు నియంత్ర పరిపాలన చూస్తా ఉన్నాం. ఎవరికి అమ్మకూడదు, వాళ్ళు 100 రూపాయలకే అన్నివ్వాలి. ఈ విధంగా ఎప్పుడూ జరగల. ఈరోజు నియంత్ర పరిపాలన జరుగుతూ ఉంది. ఎంతోమంది లక్షలు పెట్టి కొనుక్కొని ఈరోజు వాళ్ళు రౌడీదానికి లోబడి ఇస్తే 100 రూపాయలకే ఇవ్వాలి, లేకపోతే మీరు ఇసుక అమ్మకూడదని ఆంక్షలు పెట్టి ఈరోజు ఎంతో మందిని ఇబ్బంది పెడతా ఉంది ఈ ప్రభుత్వం. అందుకనే ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి వాళ్ళకి మద్దతుగా పార్టీ తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళకి కూడా తొందరలోనే రోజులు దగ్గర పడ్డాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏ విధంగా అయితే జరుగుతా ఉందో అదే విధంగా చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళు బతికే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ధరలు చూస్తూ ఉంటే ఆకాశాలు అంటుతూ ఉన్నాయి. ఇలాంటివి ఉంటే కొంతమంది దోచుకోవడం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ కూడా శ్రమకేత పడాలంటే మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఆ రోజే అందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటారని చెప్పడం కూడా తెలియజేస్తూ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలుగుదేశం, జై జగన్మోహన్. రైతాంగానికే కాదు, ఈ జిల్లాలో ఏ ఎస్సీకి అన్యాయం జరిగినా అది పార్టీలకు అతీతంగా నిలబడిన ఏకైక నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు మనం చేస్తూ ఉంటాం. ఉదయగిరి నారాయణని అన్యాయంగా పోలీసులు వేధించి ఆత్మహత్య చేసుకునేదానికి ప్రేరేపిస్తే ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఎస్సీ కమిషన్ ద్వారా ఆ కుటుంబానికి న్యాయం చేసిన ఏకైక రెడ్డి కులస్తుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అని చెప్పి మరి అది ఆయనకున్న దళితుల పట్ల ఆయనకున్న ఔదార్యం, ఆయనకున్న ప్రేమ. మరి ఈరోజు కూడా ఈ ప్రాంతంలో చిత్తవరంలో కానీ, ఏరూరులో కానీ, పల్లూరులో కానీ హరిజన సోదరులకు ఇచ్చిన దౌర్జన్యంగా ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం నాయకులు మరి వామన కంపెనీ వాళ్ళు దౌర్జన్యంగా సిలికా తీసేస్తున్నారు. వాళ్ళు సాల్వ్ చేసుకునే దానికి అవకాశం లేకుండా ఉందని చెప్పని ఈరోజు మమ్మల్ని అందరూ కూడా పిలువనిపించి ఇక్కడ మీకు బాసటగా నిలబడుతున్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పని కూడా మనం చేస్తూ ఉన్నాయి ఈ గ్రామ రైతులకు. లేదు, వరంగల్ రోడ్ నుంచి మొదలుకుంటే ఈ యొక్క ప్రాంతంలో అణువు అవినీతి, దోపిడీ ఎక్కువగా. దళిత వర్గాలకు ఎప్పుడో ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములు, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి భూములు కూడా ఈరోజు అడ్డంగా దోసుకొని ఈరోజు దళిత వర్గాల మీద కూడా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందువల్ల దయచేసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మహా అంటే కేసులు పెడతారు. మనం అందరం చూస్తా ఉన్నాం. మనం ప్రశ్నిస్తే మన మీద కేసులు పెట్టడం మన దళిత వర్గాలకి ఈరోజు కొత్త ఏం కాదు. ఈరోజు మన పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు, మరి ఇక్కడ శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించిన సునీల్ ఉన్నారు. అందరూ కూడా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇవి మనకు ఇచ్చినటువంటి భూములు కాబట్టి ఆ హక్కు మనకు ఉంది కాబట్టి మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తే మన తెలుగుదేశం పార్టీ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటా ఉన్నాం. మాది గూడూరేను. కమ్యూనిస్ట్ పార్టీలో 1977 నుంచి ఈ ప్రాంతంలో మేము ఉద్యమాలు నడుపుతూ ఉన్నాం. అనేక పోరాటాలు నడిపినప్పటికీ సిలికా వచ్చేప్పటికీ ఇటీవల కాలంలో ప్రపంచంలో సిలికా చాలా ప్రాధాన్యత అందుకుంది. మైకా తర్వాత సిలికా అనేది మొదటి స్థానంలోకి వచ్చింది. మైకా స్థలంలో ఈరోజు సిలికా వచ్చిన తర్వాత
దీని ఒక కుంభకోణం పరిస్థితి ఏంటంటే ముఖ్యమంత్రుల కాడి నుంచి కేంద్ర మంత్రుల దాకా కూడా దీంట్లో భాగస్వాములు అయి ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, సిపిఐ, సిపిఎం అన్ని ప్రజా సంఘ పార్టీలన్నీ కూడా కలిసి ఈరోజు ఒక సంఘంలాగా ఏర్పడి ఈ పరిశోధన చేసేదానికి వచ్చాం. దీంట్లో భాగంగా వచ్చే గూడూరు నుంచి చింతవరం లోపల ఇంచుమించు 6-7 ఇసుక గనులు చూసాం. అవి అసలు సాధ్యపడే విషయాలు కాదు. ఎందుకంటే తాడి చెట్టు అంత ఎత్తులో ఇసుకలేసి ఒక దిగరైతే జేసీబీలు ఈ పొక్కలేళ్ళు పెట్టి 250 టీమ్స్ ఇది పొక్కలేళ్ళు తీసుకొచ్చి ఆడ పెట్టున్నారు. చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మల్లాగా చిక్కంగా ఇక్కడి నుంచి కంటి చూపు మెరకపోయి పేర్చున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చూసినప్పుడు సామాన్యుడికి సాధ్యపడేది కాదు. ఇటీవల అమర్నాథ్ రెడ్డి మీద కానీ ఇక్కడ దాడి బొల్లవల్లో జరగడం, ఇక్కడ కార్మికులు అందరూ కూడా దాని మీద బాగా భాగస్వాములు అవ్వడం, అనేక మంది గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది. రెడ్లకే దిక్కులేని పరిస్థితి ఉంటే ఇక్కడ హరిజనులు గిరిజనుల పరిస్థితి ఏమిటి అనేది మనం వాళ్ళని క్వశ్చన్ చేయబల్లా. వాళ్ళ పిరికితనం కాదు అది, వాళ్ళ ఒక ఇది ఇబ్బందులు. ఈ గ్రామంలో ఈరోజు మనం వచ్చాం, వెళ్ళిపోతున్నాం, రేపు ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పరిస్థితులు ఏంటి? కాబట్టి ఇవన్నీ కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ప్రభుత్వాలే దోపిడీ చేస్తూ ఉంటే ఇసుకలు కోట్ల రూపాయలు, టన్నులు, వేల లక్షల టన్నులు ఇసుక ఈరోజు మనం నరసింహస్వామి గుడి చుట్టూరు ఎన్నో టన్నుల ఇసుకని అక్కడ స్టోర్ చేసి పెట్టున్నారు. ఆ చేసిన వాళ్ళు ఎవరు అంటే మనిషికి పేరు లేదు, దిక్కు లేదు, కంపెనీ పేరు లేదో చెప్తున్నారు. ఒక కంపెనీ ఓనర్ కానీ, ఒక కంపెనీ మేనేజర్ కానీ, ఒక కంపెనీ ఎండి కానీ ఇక్కడ ఉన్నారంటే ఒక్కరు కూడా లేరు. అందరూ బ్రోకర్లే, అందరూ మీడియేటర్లే, అందరూ స్మగ్లర్లే, అందరూ దొంగలే, అందరూ రౌడీలే. వీళ్ళే తప్ప ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నది ఆంధ్రప్రదేశ్ని అధికార పార్టీలు కానీ అధికారులు కానీ పరిపాలిస్తున్నారంటే మన పొరపాటేను. సిలికా కుంభకోణం గురించి సుమారు 2 సంవత్సరాల నుంచి మేము జనసేన పార్టీ తరఫున పోరాడుతున్నాము. దీనికి సంబంధించి ఆర్డీఓ గారికి కావచ్చు, అలాగే తిరుపతి కలెక్టర్ గారికి కావచ్చు చాలాసార్లు అర్జీలు ఇచ్చాము, ధనాలు చేశాము. కానీ ఏ రోజు ఎక్కడ అసలు ఒక చిన్న అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక్కడ మన చిన్నగూడెం మండలంలో దళితులు అలాగే బీసీలు చాలా మంది 75-80 సంవత్సరాల నుంచి సాగు చేసుకున్న భూములు ఉన్నాయి. ప్రత్యేకించి పూనుగుంటపాలెంలో గ్రామంలో అక్కడ పోతే ఆ గ్రామస్తులు కూడా భయపెట్టి వామన సంస్థ వాళ్ళు అవి కూడా స్వాధీనం చేసేందుకు ప్రయత్నించారు. వీటిపై మేము లీగల్గా వెళ్ళేదానికి కూడా ఇంటికి సిద్ధపడి ఆర్డీఓ గారి దగ్గర చూపేసి అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఆర్డీఓ గారు చాలా బాగా వర్క్ చేస్తున్నట్టు అంతా చెప్తున్నారు. కానీ ఆయన కూడా చెప్పాం, సార్ మీరు ఒకసారి అక్కడికి వచ్చి యువకులు అక్కడ అవినీతి చూడండి సార్ అంటే వస్తానమ్మా అని చెప్పి ఇప్పుడు 3 సార్లు నుండి పత్రాలు ఈ విధంగా వచ్చిన పాపం పోలేదు. ప్రత్యేకించి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక భూమాకాశంలాగా తయారయ్యి వైజాగ్లో రుచికొండ కాడి నుంచి రాష్ట్రంలో ఇసుక, అలాగే పెద్ద కుంభకోణం, ఈ రాష్ట్రంలో అతి పెద్ద కుంభకోణం 3000 కోట్ల పైగా ఈ చిలకూరు మండలంలో గూడూరు నియోజకవర్గంలో చేయడం జరిగింది సిలికా మైనింగ్ మీద. ఈ డబ్బు మొత్తం జే ట్యాక్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి చెందుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కావచ్చు, ప్రత్యేకించి చెప్పుకోదగింది ఏంటంటే కొంతమంది మన మీడియా మిత్రులు మాకు సహకారం అందించారు. వాళ్ళ దృష్టిని తీసుకొచ్చి కొన్నిసార్లు మేము ముందుకు తీసుకొచ్చాము. అధికారులు అయితే ఏ కోసం పనిచేసే కనిపించడం లేదు. రాబోయే తరాలకి మన ఖనిజ సంపద కావచ్చు, అలాగే ఇక్కడ ఏదైనా సునామీలు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే పూర్తిగా కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. 1.5 మీటర్లు తవ్వాల్సిన సిలికా భూములు 5 మీటర్ల పైగా తవ్వేశారు. ఎప్పుడు 360 రోజులు పంట పండి ఇక్కడ ఈ చిలకూరు మండలం సొనకాలువ ద్వారా సొనకాలంలో కూడా చూడకుండా తవ్వేసి ఈ భూప్రకాశుడు జగన్మోహన్ రెడ్డి అంతు అదుపు లేకుండా పోతుంది అధికార దాహానికి. ఇప్పటికైనా ప్రజలందరూ చూసుకోండి, జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటి పర్యావరణ పరిరక్షణ. దానికోసం మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాము. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే మేము ఆ వెంట నడుస్తాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కోసం, అలాగే మన రాష్ట్రం కోసం చాలా మంచి ఉన్నతమైన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తారు. ఈ సిలికా మైనింగ్ కూడా తిరుపతిలో జరిగిన జనవాణి కార్యక్రమంలో మేము ఆయన సంవత్సరం క్రితం ఇది తీసుకెళ్తే కూడా ఆయన ఆ సభలో మాట్లాడటం జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఇది పరిశీలిస్తారని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నా ఎవరు మాకు ఒక్క అధికారులు కూడా సహకరించిన పాపాన్ని పోలేదు. మేము లీగల్గా కూడా పోయేదానికి రెడీ అయితే గ్రామస్తులను బెదిరించిన ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఆ గ్రామస్తులు కూడా ఇక్కడికే వచ్చున్నారు. వాళ్ళు కూడా ఒక అవకాశం ఇస్తే కూడా మాట్లాడడానికి చెప్తారు. మాజీ శాసనసభ్యులు శ్రీనాథ్ గారికి, జనసేన పార్టీ నాయకులు చంద్రన్న గారికి, ప్రతి ఒక్కరికి నా యొక్క ముఖ్యంగా చెప్తున్నాను. సార్, మాది మోమిడి దగ్గర పునుగొండపాలెం. మా గ్రామంలో 60-70 ఇళ్ళు ఉన్నాయి సార్. మాకున్న పొలాలు
గత 70-80 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు కొంతమంది మైనింగ్ యజమానులు వచ్చి ఆ భూముల్లో పర్మిషన్ తీసుకొచ్చి రైతులు అక్రమంగా ఎవరైనా ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టి నాన్ బెయిల్ కేసులు పెట్టి భయపెట్టి అదేవిధంగా పర్మిషన్ తీసుకొని మైనింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాని పక్కన అనుకున్న రిజర్వ్ ఫారెస్ట్లో కూడా మైనింగ్ చేసి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఈ యొక్క మైనింగ్ మాఫియాని అడ్డుకోవాలని దయచేసి కోరుతున్నాము. అదేవిధంగా అక్రమంగా చేస్తున్న మైనింగ్ని ఎంతమంది ఆపినా వాళ్ళు ఆగడానికి ఆగడం లేదు. దయచేసి దీన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్ళి ఈ అక్రమ సిలికా మైనింగ్ని ఆపాల్సిందిగా కోరుతున్నాం. మా డివికేటి పట్టాలు ఉన్న భూముల్లో కూడా పేర్లు తీసేసి మైనింగ్ చేయడం అనేది జరుగుతుంది. మేము ఏ ఒక్క అధికారికి ఇచ్చినా సరే, అర్జీలు ఇచ్చినా, వినత పత్రం సమర్పించినా సరే ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. దయచేసి ఈ ఇసుక మాఫియాని ఆపాల్సిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన నాయకులు చంద్రన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేసి పేదవారి పొట్ట కొట్టాలని చూస్తుందని కార్పొరేటర్లకు లక్షల కోట్లు సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూలీల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకానికి దశలవారీగా నిధులు తగ్గిస్తూ ఉన్నారని అన్నారు. పనులు లేక ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారని, ఈ ప్రభుత్వం కార్పొరేటర్లకు లక్షల కోట్లు సబ్సిడీగా ఇస్తూ పేదల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జోగి శివకుమార్, బివి రమణయ్య, ప్రసాద్, ముత్యాలయ్య, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మీద రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర, రెవెన్యూ డివిజన్ కార్యాలయం దగ్గర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పనిగట్టుకొని ఉపాధి హామీని రద్దు చేయాలని చెప్పి దాన్ని నిధులు తగ్గించి దాని పని గంటలు పెంచి 2 పూట్ల పనిచేసి సమ్మర్ అలవెన్సులు, ఇతర మజ్జిగ, టెంటు, వాటికి పరికరాలకి గడ్డపార, పార, తట్టకి ఇవ్వాల్సిన ఇవంతా కూడా డబ్బులన్నీ కూడా తగ్గించేసి పూర్తిగా రద్దు చేయాలని ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నారు. పోయిన ఆర్థిక సంవత్సరంలో 90,000 కోట్లు కేటాయిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 60,000 కోట్లే కేటాయించారు. దాంతో కూడా 20,000 కోట్ల రూపాయలు ఈ బకాయిలకు పోతున్నప్పుడు, అంటే 40,000 కోట్లతో ఈరోజు దాదాపు కోట్లాది మంది ఆధారపడి బతుకుతున్న ఉపాధి హామీని ఏ రకంగా కొనసాగించాలని చెప్పి మేము అడుగుతున్నాం. కూలీలు ఈరోజు అనేకమైన పనులు లేకుండా గ్రామాలు ఖాళీ చేసుకుని వలస వెళ్తున్న పరిస్థితుల్లో ఆ రోజు వామపక్షాల మద్దతుతో ఏర్పాటు చేసిన ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కార్పొరేషన్ రవికుమార్ గారి సోదరుడు అయిన కీర్తిశేషులు చెన్నుపల్లి తిరుమలరావు జ్ఞాపకార్థం మరియు వారి తండ్రి అయిన చెన్నుపల్లి మాధవ గారి జ్ఞాపకార్థం గూడూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషెంట్లకు సౌకర్యార్థం 500 మందికి మజ్జిగను, పులిహోర మరియు గుగ్గిళ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ గతంలో ప్రగతి సేవా సంస్థ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాల కల్పనకు అనేక రకాలుగా తోడ్పాటు అందించడం జరిగిందని, వేసవి కాలంలో ఆసుపత్రిలో పేదలకు మజ్జిగను, పులిహోరను, గుగ్గిళ్లను అందజేసిన కార్పొరేషన్ రవికుమార్కు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ షేక్ షరీనా గారు మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కోఆర్డినేటర్ సాయి వినోద్, ఉపాధ్యక్షులు ధనుంజయ రెడ్డి, సెక్రటరీ జి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు పిడి కరిముల్లా, చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, టీచర్ రాధయ్య, మామడూరు ప్రజేంద్రరెడ్డి, వాచుషాప్ రాము, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, కుమార్ నాయుడు, ఆర్వీ కన్స్ట్రక్షన్స్ వెంకటకృష్ణ, కేఎంఆర్ కృష్ణారెడ్డి, నాగరాజు, వాకటి శ్రీను, సతీష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు
మన గూడూరులోనే మన డివిజన్లోనే పెద్ద హాస్పిటల్ అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ నందు మన ఇక్కడికి వచ్చే పేషెంట్లు వాళ్ళ బంధువులు అందరికీ సౌకర్యార్థం ఇక్కడ మంచి మజ్జిగ ఇవ్వటం, అదేవిధంగా ఒక 500 మందికి ఇక మంచి గుగ్గుళ్ళు ఒక పులిహారం కూడా మనం స్పెషల్గా చేయించి ఇవ్వటం జరుగుతుంది. దీనికి మా కుటుంబ సభ్యుడైన కార్పొరేషన్ రవికుమార్ గారి వాళ్ళ నాన్నగారు, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు తిరుమలరావు గారు, చెల్లపల్లి తిరుమలరావు గారు ఇద్దరు స్వర్గస్థులైనారు. మన కరోనాలో మనకు ప్రపంచం అతలాకుతలమైన పరిస్థితుల్లో వాళ్ళు కూడా స్వర్గస్థులు అయినారు. వాళ్ళ జ్ఞాపకార్థం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ వస్తున్నాడు మా రవి. ఈరోజు ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ కలగజేసిన దానికి మా కార్పొరేషన్ రవికుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ అయ్యేటువంటి ఎస్కే షరీనా గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మన షరీనా గారు వచ్చినప్పటి నుంచి కూడా కొంత జనాలతో కూడా మమేహం అయ్యి బాగా మేము కూడా కలవటం ఇదే మొదటిసారి మేడంని. అదేవిధంగా ఆమెకు కూడా కొంత ఈ ఒక సేవా గుణం ఉంది కాబట్టి మన కుటుంబ సభ్యుల్లాగా అందరినీ చూసుకుంటుందని, ఇంకా చూసుకోవాలని మేడంకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా కష్ట సుఖాలతో చదివి పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక మంచి గుణం ఉంటుంది, దాంట్లో మా జరీనా గారు ఒకరని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది. అదేవిధంగా ఈ ఒక 500 మందికి మనం పుష్కలంగా మజ్జిగ అయితే ఏమి, ఈ ఒక మంచి పులిహారం గుగ్గులు కూడా ఏర్పాటు చేసినాం. అందరూ చక్కగా తీసుకొని ఈ ఒక కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మా కార్పొరేషన్ రవికుమార్ గారు మేము ఏది అడిగినా కూడా ప్రగతి సేవా సంస్థ ఏది అడిగినా కూడా ముందుంటున్న మా కుటుంబ సభ్యుని చెప్పిన దానికి మాకు గర్వంగా కూడా ఉంది. మా రవికుమార్ గారికి ప్రత్యేకంగా మరోమారి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఒక హాస్పిటల్కి విషయానికి వస్తే గతంలో మనం అనేక రకాలు ఎన్ని రూములు ఉన్నాయి అన్ని రూములకు కూడా ఫ్యాన్లు లైట్లు కూడా మనమే వేస్తున్నాం. అదేవిధంగా మన గ్యాస్ ఫిల్లింగ్ కూడా కరోనా సమయంలో ఎన్ని దఫాలు మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎన్ని కిట్లు మనం ఇక్కడ ఇచ్చున్నాం. అదేవిధంగా డాక్టర్స్ డేకి డాక్టర్లను గౌరవించుకోవటం, నర్సుల డేకి నర్సులను గౌరవించుకోవటం, అదేవిధంగా వాళ్ళ పని ఒత్తిడిలో ఉండిన దానికి వాళ్ళకి మంచి గేమ్స్ కూడా ప్రగతి సేవా సంస్థ ప్రతి సంవత్సరం పెడుతూ వస్తుంది. ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రగతి సేవా సంస్థ చంద్రశేఖర్ గారికి, అట్లాగే దీనికి డాక్టర్ వహించిన రవికుమార్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఈ నిజంగా అండి ఈ ఎండాకాలము మా పేషెంట్స్ 9 o'clock స్టార్ట్ అవుతుంది, అయ్యేసరికి 12 o'clock అవుతుంది. ఆ 12 o'clock వాళ్ళు ఎండకు పోయేటప్పుడు ఎక్కడ వడదెబ్బ అనేసి నాకైతే అది ఎప్పుడు ఆలోచన ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు మజ్జిగ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయము. వాళ్ళకి ఎండ దెబ్బ తగలకుండా ఈ విధంగా మజ్జిగ తీసుకొని వెళ్తే చాలా మంచిదని నేను కోరుకున్నాను. అటువంటి మంచి కార్యక్రమానికి వీళ్ళు మాకు చేయడం చాలా సంతోషంగా ఉంది. మా పేషెంట్ పట్ల మీకున్న బాధ్యత కోసం నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇంక ముందు ఈ పులిహోర ఇది కూడా మంచి పోషకాలు కలిగిన ఆహారం కూడా ఇస్తున్నారు. పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే ఎండలకు పోయేటప్పుడు ఒక గొడుగు తెచ్చుకోండి. మాకైతే మరి ప్రెగ్నెంట్ ఉమెన్లు వస్తారు, ఓపీ హెవీగా ఉంటుంది, మీరు పోయేటప్పుడు ఒక గొడుగో ఏదో ఒకటి సంథింగ్ ప్రొటెక్షన్కి తీసుకోండి. పోయేటప్పుడు టెంకాయ నీళ్ళు ఏదో ఒకటి తాగి వెళ్ళండి. సాధ్యమైనంత వరకు ఇంటికి తొందరగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా చంద్రశేఖర్ గారికి, రవికుమార్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా నేను ఇప్పుడే వింటున్నాను, అంటే నేను ఛార్జ్ తీసుకుని ఫస్ట్ 1వ తేదీ తీసుకున్నాను. ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారంటే చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా కొనసాగిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి గమనించిందంటే అందరూ చాలా పూర్ పీపుల్. నేను నెల్లూరు మెటర్నిటీలో చేశాను కానీ ఇంత పూర్ పీపుల్ ఉంటారు, ఇక్కడ మాత్రం ఎక్కువ పూర్ పీపుల్ ఉన్నారు. నేను కూడా అనుకుంటున్నాను దేవుడు అందుకోసమే నన్ను ఇక్కడ పంపించాడమ్మ గూడూరుకి, ఇటువంటి పేద ప్రజల కోసమే పంపించాడని నేను సంతోషపడుతూ చేస్తూ ఉన్నాను ఈ 2 years నుంచి. అటువంటి పేదలను గుర్తించి వీళ్ళు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక ముందు కూడా ఈ విధంగానే కొనసాగిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. సేవా లక్ష్యం
సేవే పరమార్థం అన్న కాన్సెప్ట్తో ఏర్పడినటువంటి మా ప్రగతి సేవా సంస్థ ఈరోజు నా దాతృత్వంతో గూడూరు డివిజన్కి సంబంధించి గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్లో ఈరోజు స్వర్గస్థులైనటువంటి నా తమ్ముడు చెన్నుపల్లి తిరుమలరావు మరియు నా తండ్రి గారు అయినటువంటి చెన్నుపల్లి మాధవరావు పేర్ల మీద ఈరోజు ఇక్కడ 500 మందికి మజ్జిగ మరియు పులిహోర మరియు గుగ్గులని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇదే ఎందుకు చేస్తున్నామంటే వాతావరణం సరిగా చూస్తూ ఉంటే మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు 100 మంది వచ్చి హాస్పిటల్లో ఈరోజు సోమవారం కాబట్టి చూపించుకుంటున్నారు. వాళ్ళు తాగేదానికి నీళ్ళకి బాగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మరి వాతావరణ పరిస్థితులు చూస్తే ఎండ 45 డిగ్రీల దాకా ఉంది కాబట్టి వాళ్ళందరికీ అందుబాటులో ఉండవన్నీ నా తమ్ముడు నా తండ్రి జ్ఞాపకార్థం వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నిజంగా సరైన మేడం సూపరింటెండెంట్ సరైన మేడం గారు నిజంగా చాలా మహోన్నత వ్యక్తి, ఆయన సేవాభావం కలిగినటువంటి వ్యక్తి. ఆయన గురించి నేను నెల్లూరులో చాలా ఎన్నుగా మరి అటువంటి ఆవిడ మనకి ఈరోజు ఈ సూపరింటెండెంట్గా ఈ హాస్పిటల్ రావడం నిజంగా మన గర్వం రావడం మా ప్రగతి చేయడం కూడా నేను నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్పొరేట్ రవి గారి సోదరుడు తిరుమలరావు గారు తండ్రి మాధవరావు గారి జ్ఞాపకార్థం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు మజ్జిగ చలన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పులిహోర గుగ్గుళ్ళు కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా నీడ్ ఉండే ఇది మజ్జిగ అనేది. ఎందుకంటే ఇప్పుడు ఆహారం కాడికి నీరు వస్తుంది. ఎందుకంటే ఈ ముందు ఎండాకాలం దాదాపు ఇప్పుడు 46-47 డిగ్రీలు ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషం రవి. అదేవిధంగా మేము కూడా ఈ రోటరీ క్లబ్ ద్వారా గత 10 రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ని మేము ఇక్కడే చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని రవి నాకు ఈరోజు నేను చేస్తానని తెలియజేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే మేము ఈరోజు రవికి ఈ కేటాయించడం జరిగింది. అదేవిధంగా రోటరీ క్లబ్ ద్వారా కూడా కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్ మేము చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు ఎక్కడ ఏ నీడ్ ఉంటుందో దాన్ని గుర్తించి ఆ పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా ఒక స్వచ్ఛంద సంస్థ ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడం అది ఆషామాషి విషయం కాదు. ఆయన నిత్యం సేవా కార్యక్రమాల్లోనే ఉండటం చాలా గొప్ప విషయం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.